కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామాను స్టార్ట్ చేసింది. కాశీబుగ్గ తొక్కిసలాటను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ ను పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు ఎప్పట్లాగే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను మొదలుపెట్టారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమ అరెస్టు చేసింది కూటమి ప్రభుత్వం. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలు, ఆ పార్టీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధరుడు ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్ పై అక్రమ కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం తయారీ అంశంపై సిబిఐ విచారణ జరపాలని హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఆ వెంటనే కూటమి పెద్దల డైరెక్షన్లో జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకొని జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆల్రెడీ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉన్న పరిస్థితి. జోగి రమేష్ తరపు లాయర్లు ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారు? ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా? అనుశ్రీ, నిన్న జరిగినటువంటి విషాదాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు మా కొద్దిసేపటి కిందటే మాజీ మంత్రి జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆయన నివాసం నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ సోదరుడు జోగి రాము, అదేవిధంగా జోగి రమేష్ అనుచరుడైనటువంటి సహాయకుడైనటువంటి ఆరేపల్లి రాము, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం జోగి రమేష్ ని అరెస్ట్ చేసినటువంటి జోగి రమేష్ ని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి, ఈస్ట్ లో ఉన్నటువంటి ఎక్సైజ్, ఏలూరు ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. అయితే దీని పట్ల జోగి రమేష్ అరెస్ట్ పట్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా స్పందిస్తున్నారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది డైవర్షన్ కోసం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఇరకాటంలో పడినా, ప్రభుత్వం ఎప్పుడు డ్యామేజ్ లో ఉన్నా సరే, ప్రభుత్వం ఎప్పుడు అడ్డంగా తమ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ బట్టబయలైనా సరే, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక అంశాన్ని ప్రతి నెల తీసుకురావడం అన్నది పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆ డైవర్షన్ కోసమే మళ్ళీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఎందుకంటే నిన్న చూసాం, కాశీబుగ్గలో జరిగినటువంటి విషాదాంతాన్ని చూసాం మనం. 9 మంది భక్తులు మరణించారు. పోలీసుల ఘోర వైఫల్యం వల్ల, అక్కడ పోలీసులు కనీసం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల 9 మంది భక్తులు నిర్దాక్షిణ్యంగా అక్కడ మృత్యువాత పడినటువంటి పరిస్థితి. దాదాపుకి 37 మంది అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి. ఆ ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల్లో, తిరుపతిలో జరిగింది, సింహాచలంలో జరిగింది, నిన్న కాశీబుగ్గలో జరిగింది. సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్న బుడమేరు వరదలో జనం కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఏ అంశం వచ్చినా సరే తన డైవర్షన్ కోసం ఏదో ఒక అంశాన్ని తెరపైకి తేవడం అన్నది చంద్రబాబు ప్రభుత్వానికి, ఎల్లో పార్టీస్ కి, ఎల్లో ఆ టీమ్ కి ఒక స్ట్రాటజీగా మారింది. ఇప్పుడు దీనికోసమే మళ్ళీ ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎంత దారుణం అంటే, జోగి రమేష్ సంబంధించి కేసులో నకిలీ మద్యం కేసు తయారు చేసింది, నకిలీ మద్యాన్ని అమ్మింది, నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టింది, నకిలీ మద్యాన్ని వైన్ షాపులకి ఇచ్చింది, వైన్ షాపుల నుండి బెల్ షాపులకు పంపించింది, అక్కడి నుండి బార్ షాపులకు పంపించింది. ఇవన్నీ చేసిందంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు చాలా స్పష్టంగా అందులో మొదటి ఈ కేసులో మొలకల చెరువులో నకిలీ మద్యం బట్టబయలైనప్పుడు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంపు దొరికినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, తంబళ్లపల్లిలో టీడీపీ కీలక నేత, షాడో నేతగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి బామ్మర్ది గిరిధర్రెడ్డి, ఆయన పిఏ రాజేష్, అదేవిధంగా చంద్రబాబు గతంలో క్షమాభిక్ష పెట్టి మరి జైలు నుండి బయటకు తీసుకొచ్చినటువంటి కట్టా సురేంద్ర నాయుడు, ఈ రోజు A1 జనార్దన్ రావు, ఎవరైతే ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి గతంలో ఇబ్రహీంపట్నం జనార్దన్ రావు ఉన్నారో, ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఈయన సమక్షంలోనే జయచంద్రారెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీఫామ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ మద్యం మాఫియా గుట్టు మొత్తం రట్టయ్యేసరికి దాన్ని డైవర్షన్ కోసం, ఎందుకంటే ప్రజల్లో విపరీతంగా నకిలీ మద్యం పైన చర్చ జరుగుతోంది. నకిలీ మద్యాన్ని ఏ స్థాయిలో బెల్ట్ షాపుల వరకు తీసుకెళ్లి టీడీపీ నాయకులు వైన్ షాపులు తీసుకొని వాటిని బెల్ట్ షాపుల వరకు తీసుకెళ్లినటువంటి అంశం కూడా బయటపడినటువంటి నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో డంపు బయటపడినప్పుడు, ఆ ఇబ్రహీంపట్నం బయటపడినటువంటి డంప్ ని గుర్తించినటువంటి ఎక్సైజ్ పోలీసులు గుర్తించిన తర్వాత జోగి రమేష్ ఇది నారావారి కల్తీ సారా ఇక్కడ తయారు చేస్తున్నారంటూ ఆరోపణ చేశారు. దాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటి నుండి కక్ష కట్టారు జోగి రమేష్ పైన. దాంతో ఈ కేసులో వాస్తవానికి జనార్దన్ రావు కేసుని ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ఎక్కడ జోగి రమేష్ పేరు లేదు. ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరి
రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడ కూడా జోగి రమేష్ పేరు లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర బయటపడినప్పుడు జోగి రమేష్ పేరు లేదు. మొలకల చెరువులో డంపు బయటపడినప్పుడు జోగి రమేష్ పేరు లేదు. ఇబ్రహీంపట్నంలో డంపు బయటపడినప్పుడు జోగి రమేష్ పేరు లేదు. ఆఖరికి A1 జనార్దన్ రావు ఆఫ్రికాలో ఉన్నప్పుడు, విదేశాల్లో ఉన్నప్పుడు విడుదల చేసినటువంటి వీడియోలో జోగి రమేష్ ప్రస్తావన లేదు. ఆయన విజయవాడ ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు జోగి రమేష్ పేరు ప్రస్తావించలేదు. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఎక్కడ జోగి రమేష్ పేరు లేదు. ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి పోలీసు అదుపులోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెరపైకి తెచ్చింది. జోగి రమేష్ ముందు టీడీపీ ఫేస్బుక్ లో పెట్టారు, టీడీపీ సోషల్ మీడియా చెప్పింది, టీడీపీ లీడర్లు చెప్పారు, టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ జోగి రమేష్ ని పేరు చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు జోగి రమేష్ ని కేసులో తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా ఈ రోజు తీసుకురావడం, గత 15 రోజులకి ఈ అంశం నడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కరెక్ట్ గా తెరపైకి తేవడానికి కారణం, నిన్న ఎప్పుడైతే కాశీబుగ్గలో 9 మంది మరణించారో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు, అక్కడ ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం బట్టబయలైంది. సాక్షాత్తు మీడియా మొత్తం, జాతీయ మీడియా సైతం అక్కడ పోలీస్ ఫెయిల్యూర్ ని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ని ఏకిపారేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సందర్భంలో ఈ అంశాన్ని డైవర్ట్ చేయాలి. ఎందుకంటే వరుసగా చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఖండిస్తా ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున ఇతర నాయకులంతా కూడా ప్రకటనలు ఇచ్చారు. జోగి రమేష్ ని పూర్తిగా కక్ష సాధింపు కోసం అరెస్ట్ చేస్తున్నారన్న అంశం ఇప్పటికే చాలా సార్లు జోగి రమేష్ కూడా చెప్పి ఈ అరెస్ట్ కి సంబంధించి ఇది ముమ్మాటికి కక్ష సాధింపే, నేను లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం, నేను నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధం, నేను ప్రమాణం చేయడానికి కూడా సిద్ధం, చంద్రబాబు గాని లోకేష్ గాని కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేస్తారని చెప్పి సవాల్ చేశారు. అంతేకాకుండా నిన్న సిబిఐ విచారణకి దీన్ని అప్పగించాలి, ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉందన్న అంశాన్ని దీనిపై సిబిఐకి అప్పగించాలని కోరుతూ జోగి రమేష్ స్వయంగా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి 24 గంటలు తిరక్క ముందే సిట్టు జోగి రమేష్ అరెస్ట్ చేస్తుందంటే సిబిఐ విచారణకి ఎంత భయపడుతుంది ఈ ప్రభుత్వం. సిబిఐ విచారణ జరిగితే టీడీపీ నాయకులు, జయచంద్రారెడ్డి లింకులు ఇవన్నీ బయటపడతాయన్న అంశం తేటతలం అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ అరెస్ట్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు జోగి రమేష్ కుమార్ కూడా మాట్లాడి ఇది పూర్తిగా కక్ష సాధింపు కోసం చేసినటువంటి అరెస్ట్ అని, ఈ అరెస్ట్ ని ఖండించినటువంటి పరిస్థితి. దీంతో మరొక వైపు ఇప్పుడు జోగి రమేష్ ని అరెస్ట్ చేసిన జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ తమ్ముడు రాము, అదే విధంగా జోగి రమేష్ అనుచరుడైనటువంటి ఆరేపల్లి రాము, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈస్ట్ ఏదైతే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారో విచారణ నిమిత్తం, విచారణ చేసిన తర్వాత కోర్టులో ఇవాళ ప్రొడ్యూస్ చేస్తారో రేపు ప్రొడ్యూస్ చేస్తారో అన్నది చూడాలి. ఆయన నివాసానికి వాళ్ళ పొద్దున్నే వెళ్లే పోలీసులు ఉదయం తెల్లగారు 4:30 గంటలకి చేరుకొని జోగి రమేష్ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తలు ఒకవైపు ఆందోళన చేసి వాళ్ళ ఆందోళన నిరసనల మధ్యలోనే జోగి రమేష్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. రైట్ సతీష్, మీరు కాసేపు అందుబాటులో ఉండండి. ప్రస్తుతం మనతో పాటు అంబటి రాంబాబు మాజీ మంత్రి ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. రైట్, జోగి రమేష్ గారి అరెస్ట్ మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే నిన్న జరిగిన ఘటనని డైవర్ట్ చేసే పనిలో భాగంగా ఇది జరిగిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కదా, మీరు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా అంటే నిన్న జరిగినటువంటి ఒక దుర్ఘటన ఏదైతే ఉందో, ప్రభుత్వ అసమర్థత వలన 9 మంది చనిపోయారో శ్రీకాకుళం జిల్లాలో, దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఇవాళ ఈ యాక్షన్ తీసుకున్నట్టుగా నాకు అర్థమవుతా ఉన్నది.